నమస్తే. ఇప్పటికే అన్స్టాపుల్ సీజన్ 3 దాకా చూసాం. అయితే రాబోతున్నది సీజన్ 4 అనుకోవాలా 3 అనుకోవాలా? ఎందుకంటే పోయిన సీజన్ 3 అయినా సరే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే మనకు వచ్చాయి. ఈసారి అన్లిమిటెడ్ ఎపిసోడ్స్ అని చెప్పేసి అయితే అంటున్నారు. మొత్తానికి ఇది సీజన్ 3 కాబోతుందా 4 అనేది ఇప్పటికీ ఒక డౌట్ మాత్రం ఏర్పడింది. కాకపోతే గతంలో తీసుకుంటే అన్స్టాపుల్ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్కి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చేదాకా కూడా ఎవరికి కూడా ఊహకు కూడా అందలేదు. వచ్చిన తర్వాత ఆ యొక్క ఎపిసోడ్ కూడా అతి భయంకరమైన హిట్ అయితే అయిపోయింది. అయితే ఈసారి ఎవరు రాబోతున్నారు అనేటువంటి ప్రశ్నలకు మాత్రం ఒక చెక్ మాత్రం పడింది. అది ఎవరు అంటే తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి యొక్క అనుమలు రేవంత్ రెడ్డి. మొత్తానికి ఎలా ఉండబోతుంది ఎపిసోడ్, ఏం జరగబోతుంది, ఎలాంటి చర్చలు రాబోతున్నాయి అనే విశ్లేషణపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం, మొత్తానికి అన్స్టాపబుల్ సీజన్ 4 అనుకోవాలా 3 అనుకోవాలా తెలియదు, కానీ ఎందుకంటే లాస్ట్ సీజన్ ఏదైతే ఉందో సీజన్ 3 ఏదైతే ఉందో అది కొంత భగవంత్ కేసరికి సంబంధించిన ప్రమోషన్స్ కావచ్చు, మిగతా ఇలాగ అయిపోయింది. సో దాన్ని అంత పెద్ద పట్టించుకోలేదు. కానీ ఈసారి సీజన్ 4 పెడతారా 3 పెడతారా తెలియదు, కానీ ఫస్ట్ ఎపిసోడ్ ఎవరితో ఉండబోతుంది అంటే గతంలో చూసుకుంటే ఫస్ట్ ఎపిసోడ్ ఏదైతే ఉందో నారా చంద్రబాబు నాయుడు గారితో మొదలుపెట్టారు. ఆ యొక్క ఎపిసోడ్ మాత్రం అతి భయంకర హిట్ అయిపోయింది. ఈసారి ఎవరు రాబోతున్నారు అనే ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. రేవంత్ రెడ్డియా అనేటువంటి కొంత వినిపిస్తుంది. దీని మీద మీరు ఏం చెప్తారు? మీరు చెప్పినట్టుగా ఈ అన్స్టాపబుల్ ఏదైతే ఉందో అసలు ఎవరు ఊహించలేదు ఇంత సక్సెస్ అవుతుందని. అంటే అసలు బాలకృష్ణలో ఉండి ఇంకో కోణాన్ని అందరూ చూస్తున్నారు. చాలా జోవియల్గా, చాలా క్యాజువల్గా పాత తరం హీరోయిన్స్తో కూడా చేశారు ఆయన. సుహాసిని కావచ్చు, మిగతా వాళ్ళందరితో కూడా చాలా బాగుంది అది. అంటే జనాలు ఒక బాలకృష్ణ అంటే ఒక సీరియస్, బాలకృష్ణ అంటే ఒక పౌరాణికం, అట్లా కొన్నింటికి పరిమితం చేసిన బాలకృష్ణ ఎవరైతే ఉన్నారో ఇవాళ అన్స్టాపబుల్ ద్వారా ఆయనలో ఇంకో కోణం కూడా బయటపడింది. అంటే ఈయన ఏదైనా సక్సెస్ చేస్తారు బాలకృష్ణ అనే అది మనకి తెర మీదకి వచ్చింది. అలాగే మీరు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారితో చేశారు, అది సక్సెస్ అయింది. ఆ ఎపిసోడ్ ఆ సీజన్ మొత్తం సక్సెస్ అయింది. సో అంటే సొంత బావ అయినప్పటికీ ఒక చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక ఇమేజ్ ఉంటుంది కాబట్టి బాలకృష్ణ బావగా కంటే చంద్రబాబు నాయుడు గారిని అందరూ కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఒక తెలుగుదేశం నేతగా ఎక్కువ ఇష్టపడతారు. బంధుత్వం ఎలాగా ఉంది అది, కానీ అనుకోకుండా అది చాలా పెద్ద హిట్ అయింది. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి, ఈయనతో చేయడం అనేది ఇది ఇంకో రకం. ఎందుకంటే రేవంత్ రెడ్డి అన్న వ్యక్తి ఒక సాధారణ స్థాయి నుంచి ఒక తెలుగుదేశంలో చాలా దూకుడు గల వ్యక్తిగా పేరు తెచ్చుకుని అనవసరంగా వివాదాలకు కారణమయ్యి అయినప్పటికీ చలించకుండా, అంటే చంద్రబాబు నాయుడు గారి శిష్యరికం అది కూడా వంటపట్టింది. చంద్రబాబు నాయుడు గారు మొత్తం జీవితం మొత్తం ఎన్ని చూసారో ఆయన ఎత్తుపల్లాలు, అయినప్పటికీ చలించలేదు. మనం ఎప్పుడు చెప్పుకున్నా అదే చెప్పుకుంటాం. ఆయన ఎప్పుడు కూడా ఎటువంటి సందర్భంలోనూ పార్టీని కానీ, పార్టీ కార్యకర్తలను కానీ, పార్టీ నాయకులను కానీ వదిలిపెట్టకుండా. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఈ విజయం అనేది సాధారణంగా వచ్చింది కాదు. ఒక కాంగ్రెస్లో ఆయన ఒక నేతగా ఎదిగి చాలా కొద్ది కాలంలో, అంటే కష్టపడ్డారు 2-3 సంవత్సరాలు, కానీ అసలు కాంగ్రెస్ ఊహించని రీతిలో ఇవాళ ఒక విజయాన్ని సాధించింది. దానికి కారణం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి. అయితే మొత్తానికి ప్రతి సీజన్కి ఎవరైనా వచ్చినటువంటి గెస్ట్ తరఫున మళ్ళీ ఇంకొక గెస్ట్ కానీ లేదా వాళ్ళ ఫ్రెండ్ కానీ ఇట్లా చాలామందిని చూస్తూ వస్తున్నాం. అయితే గతంలో చూసుకుంటే మన కిరణ్ కుమార్ కావచ్చు, కిరణ్ కుమార్ గారితో పాటు సురేష్ స్పీకర్ గారు వచ్చారు. అదిగాక చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చేసరికి నారా లోకేష్ గారు వచ్చారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చేసరికి సాయి ధరమ్ తేజ్ రావడం కానీ, ఇలా ఖచ్చితంగా ఒక సెలబ్రిటీ ఎవరైనా వస్తే ఆ సెలబ్రిటీకి ఫ్రెండ్ కానీ లేదా ఇంకొక గెస్ట్ కానీ రావడం మనం చూస్తూ వస్తున్నాం. అయితే ఈసారి రేవంత్ రెడ్డి గారి తరఫున ఆ యొక్క ఎపిసోడ్కి ఎవరిని పిలవబోతున్నారు, ఎవరు వచ్చే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? 3 అంతులు నా ఉద్దేశం అయితే, అంటే గురువుగా భావించే, లేదు ఒక సహచర రాజకీయ నేతగా, సీనియర్ నేతగా భావించే చంద్రబాబు నాయుడు గారు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అది బాగుంటుంది కూడా ఆ రకంగా వస్తే. ఎందుకంటే ఇక్కడ శిష్యుడు నెగ్గాడు, అక్కడ గురువు నెగ్గారు, అది కూడా మామూలుగా కాదు. అంటే ఇటు రేవంత్ రెడ్డికి ఇద్దరితోటి సయోధ్య లేదు. ఎవరితోటి? ఇటు కేసీఆర్ తోటి, అటు జగన్మోహన్ రెడ్డి తోటి పోరాడాడు అతను ఒక రకంగా. కేసీఆర్ ఇరికించి ఒక కేసులో ఆడుకుందామని చూశాడు.
సొంత కూతురు పెళ్లి జరుగుతూ ఉంటే కన్యాదానం చేయనివ్వకుండా అరెస్ట్ చేసిన ఘనుడు కేసీఆర్. దానికి ప్రజలు ఏమన్నారంటే, తెలంగాణ ప్రజలు, నువ్వు అలాంటి తప్పు చేసావు కాబట్టి ఈరోజు నీ కూతురు జైల్లో ఉందన్నారు కవిత. అది కేసీఆర్కి శిక్షలాగా అన్నమాట. ఇప్పుడు ఎన్ని శత్రుత్వాలు ఉన్నానండి, మనం కొన్ని శుభకార్యాలకి కొన్ని సందర్భాల్లో సెంటిమెంట్స్కి మనం విలువ ఇవ్వాలి. కన్న కూతురు అమ్మాయికి పెళ్ళవుతుంటే తండ్రి లేకుండా కన్యాదానం ఎట్లా చేస్తారు? అది కేసీఆర్ చేసిన పెద్ద తప్పిదం. ఇండైరెక్ట్గా అక్కడ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు వీళ్ళు ఇక్కడ స్పందించకపోవటం ఇంకో తప్పు. అంటే వాళ్ళు అదే చెప్పేది, అనుభవ రాహిత్యం అనేది ఇక్కడే బయటపడుతుంది. మీరు ఏదో పెద్ద గొప్ప నాయకుడిని అనుకోవచ్చు మీరు, కానీ బేసిక్ విలువలు లేనప్పుడు ఆ నాయకత్వానికి విలువ ఉండదు. మీరు చాలా ఎత్తుకు ఎదగండి, కానీ మనసు అనేది ఉండాలి, మనం స్పందించగలగాలి, సందర్భాన్ని బట్టి కొన్ని నిర్ణయాలు మార్చుకోవాలి. అది మార్చుకోని నాడు అతను మనిషి కాదు, రాజకీయ నాయకుడు అంతకంటే కాదు. అందుకే ఓడిపోయారు వాళ్ళు. వేరే రేవంత్ రెడ్డి నేర్చుకున్నాడు. కాంగ్రెస్లో రాజశేఖర రెడ్డి తర్వాత మనం చెప్పుకోవాలి, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడమే కాకుండా కాంగ్రెస్ని ఒక తాటి మీదకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాడు ఆయన. అంటే ఇక్కడ సీనియర్స్ చాలా ఎక్కువ. కాంగ్రెస్లో ఉండే ఒక విషయం ఏంటంటే, ఎవరికి వాళ్ళు నేనే ముఖ్యమంత్రిని అనుకుంటారు. అటువంటి స్థితిలో ప్రతి సందర్భంలోనూ మీరు చూడండి, సీనియర్స్కి గౌరవం ఇస్తాడు ఆయన. అంటే ప్రతి సందర్భంలోనూ ఎక్కడికి వెళ్ళినా కూడా తను నేర్చుకోవాల్సిన ఏదైనా ఉంటే నేర్చుకుంటాడు. అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడ మెచ్చుకోవాల్సి వచ్చినా మెచ్చుకుంటున్నాడు ఆయన. అంటే నా రాష్ట్రం కాదు ఇప్పుడు, నాకు సంబంధం లేదు అనుకోవట్లేదు అతను. నిజంగానే అవసరమైతే అక్కడ నిజంగా అది జెన్యూన్ అనుకుంటే మాట్లాడుతున్నాడు ఆయన. అటువంటి రేవంత్ రెడ్డి రావడం బాగుంటుంది, ఎందుకంటే అతని మాట తీరు కూడా బాగుంటుంది. అంటే ఏమంటాం, స్పాంటేనివిటీ అనేది ఉంది అతనికి. అట్లా సందర్భాన్ని బట్టి భలే మాట్లాడతాడు ఆయన. అంటే ఒకప్పుడు మనం కేసీఆర్ని అనుకునేవాళ్ళం, తిట్టడం ఎక్కువ కేసీఆర్కి. బాగానే మాట్లాడతాడు కానీ తిట్లు లేకపోతే ఆయన మాటగారితనం బాగుండేది. ఇతను తిడతాడు కానీ అందరినీ తిట్టడు. అవసరాన్ని బట్టి ఎక్కడ తిట్టాలో అక్కడ తిడతాడు, ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడుతున్నాడు. ఆయన తీసుకునే నిర్ణయాలు కూడా బాగుంటున్నాయి, ప్రజలకు నచ్చుతున్నాయి. ఏమండి, అందరినీ మనం మెప్పించలేరండి. కొన్ని విషయాల్లో తేడా ఉండొచ్చు. ఇప్పుడు అక్కడ చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు దింపేయాలని ఏడుస్తున్నాడు అక్కడ. ఇక్కడ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తెల్లారులేస్తే రేవంత్ రెడ్డిని ఎలా దింపేయాలి అని చూస్తున్నారు. అంటే వీళ్ళు ప్రతిపక్షంలో కూర్చోలేక వీళ్ళకేంటంటే రాజకీయం చేయడమే రాజకీయ నాయకుడి లక్షణం అనుకుంటారు. రాష్ట్రం బాగోవడం రాజకీయ నాయకుడి లక్షణం అనుకోరు. అందువల్ల ఇక్కడ అక్కడ ఒకే రకంగా త్రాసు తక్కడలాగా ఉన్నారు ఇద్దరు. అయితే ఇక్కడ బాలకృష్ణ గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళిద్దరు కూడా తెలుగుదేశం పార్టీలో ఇద్దరు కూడా సహచరులు. అందుకే ఈ యొక్క చనువుతోనే, ఈ యొక్క స్నేహపూరితమైన ఒక వాతావరణంలోనే బాలకృష్ణ గారు రేవంత్ రెడ్డి గారిని అడగడం, రేవంత్ రెడ్డి గారు చాలా తక్కువ లేదు, ఖచ్చితంగా నేను వస్తున్నా అని చెప్పి హామీ ఇవ్వడం. అయితే వీరిద్దరి మధ్యన ఫ్రెండ్షిప్ ఆ విధంగా ఉందా అంటే ఏం చెప్తారు? అంతే కదా, పార్టీలకు అతీతంగా స్నేహం అనేది ఉంది అనేది ఇక్కడ మనకు కనిపిస్తోంది. మనం జగన్మోహన్ రెడ్డికి చెప్పింది ఇదే, చాలా సందర్భాల్లో చెప్పాం మనం. నువ్వు పార్టీ పరంగా చూడకు, పార్టీలు అనేవి అంతవరకే, అంటే అది శాసనసభలోనో లేకపోతే ఎన్నికల్లోనో అంతవరకే పెట్టుకో. ఉత్తప్పుడు ఎవరైనా స్నేహితులే, వాళ్ళు మామూలు మనుషులు, పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు. అలా ముద్ర వేయక్కర్లే. ఎందుకు చెప్పామంటే షర్మిల అంశంలో మనం చాలాసార్లు చెప్పాం. ఇటీవలే షర్మిల ఆగస్ట్ 15 నాడు సాయంకాలం రాజ్భవన్లో లోకేష్ తోటిను, చంద్రబాబు నాయుడు తోటి, పవన్ కళ్యాణ్ తోటి ముచ్చటిచ్చారు. దాని మీద కూడా సాక్షి పడేడ్చింది. అంటే నేను అనేది, ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి అటువంటి ఆలోచన లేకపోయినా చుట్టూ ఉండేవాళ్ళు కల్పిస్తున్నారు. అది అతను తెలుసుకోవాలి. నువ్వు ఆలోచించాల్సింది చెల్లిగా ఆలోచించు, అంతవరకే. రాజకీయంగా ఆలోచించకు, రాజకీయ ప్రత్యర్థిగా భావించకు ప్రతిదానికి. ఒక మనిషితో మాట్లాడితే అందులో గూఢార్థాలు తీయక్కర్లే, మనం సాధారణంగా పలకరించుకుంటారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గురించి మనం మాట్లాడుకుంటే, రేవంత్ రెడ్డి అయినా అంతే. ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్, బాలకృష్ణ ఆయన ఒకప్పుడు తెలుగుదేశంలో. అలాగని ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు, నాకు ఆంధ్రప్రదేశ్ కాదు నాకు పోలిక, నేను ప్రపంచంతో పోటీ పడుతున్నాను అన్నాడు ఐటీ రంగంలో. అక్కడేం మెచ్చుకోలేదు, నాకు వీళ్ళు పోటీ అని చెప్పలేదే. అంటే ఏది ఎలా తీసుకోవాలో అలాగే తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ బాలకృష్ణను ఒక స్నేహితుడిగా భావించి అన్స్టాపబుల్ అనే కార్యక్రమానికి రేవంత్ రెడ్డి రావటానికి ఒప్పుకున్నారు.
కాబట్టి అంతవరకే తీసుకోవాలి మనం. అతను కాంగ్రెస్ కదా, ఈయన తెలుగుదేశం కదా, ఇద్దరికి పడదు కదా, ఈ పనికి మాలిన మాటలు అక్కర్లా. అయితే గతంలో చూసుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారు అన్స్టాబుల్కి వచ్చినప్పుడు కూడా అయితే 1995లో ఏం జరిగింది, ఎప్పుడైతే బాబు గారికి సంబంధించి ఆయనకు పడినట్టు ఒక ముద్ర ఏదైతే ఉందో వెన్నుపోటు అనేటువంటి ముద్ర, దానిపైన కూడా చాలా కులంకషంగా చర్చ అయితే నడిచింది. అప్పుడు సేమ్ కుటుంబ సభ్యుడు కాబట్టి బాలకృష్ణ గారు కూడా మాకందరికీ తెలుసు, కానీ నీ పైన ఈ నింద ఉంది కాబట్టి ఈ నింద గురించి నువ్వు మాట్లాడితే కొంచెం మంచిదేమో అని చెప్పేసి అడిగినప్పుడు ఆయనకు ఉన్నటువంటి ఒక బాధలు కావచ్చు, మిగతా అన్నీ కూడా బయటపెట్టడం జరిగింది. సో అన్స్టాపబుల్ వేదిక చెప్పినటువంటి ఒక కొన్ని ఏదైతే అంశాలు ఉన్నాయో ఆ వెన్నుపేటు గురించి కావచ్చు, వీటన్నిటి గురించి కుటుంబ సభ్యులు అందరూ నా మీద బాధ్యత పెట్టారు. మీరు అందరు చెప్పిన దాన్ని బట్టి నేను చేశాను. దాని తర్వాత చేసిన తర్వాత కూడా మీరు అందరు నాతో సహకరిస్తున్నారు, అంటే దాన్ని బట్టి నా ఒక్క డెసిషన్ కాదు కదా అన్నప్పుడు అవును బాబు గారు అని చెప్పేసి అన్నారు. సో ఇలాంటిదే ఖచ్చితంగా ఓటుకు నోటు కేసుకు సంబంధించి కూడా కొన్ని విశ్లేషణలు రాబోతున్నాయి అని చెప్పేసి కొన్ని అయితే ఉన్నాయి. సో ఇవి కూడా వచ్చే అవకాశం ఉందంటారా? తప్పకుండా ఇదొక మంచి వేదికగా అమరుతోందండి. అన్స్టాపబుల్ అనేది ఒక మనిషిలో ఉండే మరో కోణాన్ని, ఒక మనిషి మీద పడిన ఒక నిందని చెరిపేయటానికి ఇది ఒక మంచి వేదిక. గతంలో మీరు అన్నట్టు ఇప్పుడు నాకు చెప్పినట్టు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు అనే అంశం కూడా ఆయన వెన్నుపోటు పొడవలేదు అనేది అన్స్టాపబుల్ వేదిక చెప్పడంతో చాలామందికి అర్థమయ్యి ఇప్పుడు రిజల్ట్ కూడా ఈ విధంగా వచ్చిందని కూడా కొంత అయితే చర్చించుకుంటున్నారు. నిజమేనా? నిజమే. అందుకు నేను కూడా సాక్ష్యం, నా వీడియో కూడా పెట్టాను, మీకు గుర్తుందో లేదో. అందుకని నేను ఆ విషయాన్ని ఒప్పుకుంటానండి. ఆయనకు అసలు సంబంధం లేదు. వెన్నుపోటు అనే పదం అనేది జగన్మోహన్ రెడ్డికి వర్తిస్తుంది కానీ చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు వర్తిస్తుంది? పార్టీని కాపాడమని వాళ్ళ కుటుంబ సభ్యులు అడిగారు. అయితే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎక్కడుందండి? లక్ష్మీపార్వతి గారి చేతిలోకి వెళ్తే మనం ఆ రోజు సందర్భానికి మేమందరం సాక్షులం కదా. కాబట్టి ఈ వేదిక ఏదైతే ఉందో, ఈ వేదిక తరఫున ఆయన మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఖచ్చితంగా 100% నిజాలు అవి. కాబట్టి బాలకృష్ణ గారు చాలా మంచి పని చేశారు. ఒక వేదికనిచ్చి వేదిక మీద జరిగిన నిజాలు చెప్పించి, ఇప్పుడు ఆ నిజం చెప్పినా చెప్పకపోయినా చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారండి, సందేహం లేదు. మనం ముందు నుంచి చెప్పాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి విషయంలో ఓటుకు నోటు కేసు సంబంధించి వస్తే ఏం జరగవచ్చు అనుకుంటున్నారు మీరు? ఆయన కూడా ఓపెన్గా మాట్లాడతారు, ఏం జరిగింది, ఎట్లా ఇరికించారో విషయాలన్నీ ప్రస్తావిస్తారు. ఆయన చెప్పుకోకపోయినా రేవంత్ రెడ్డిని ప్రజలు నమ్మారు కాబట్టి ఓటు వేశారు. చెప్పడం వల్ల ఏమవుతుందంటే మబ్బులు విడిపోతాయి అంతే. అక్కడ గురువుకి విడిపోయింది, ఇక్కడ శిష్యుడికి విడిపోతాయి. సో ఏదేమైనప్పటికీ ఈ ప్రోగ్రాం మాత్రం తప్పకుండా సక్సెస్ అవుతుందండి. మళ్ళీ 4వ సీజన్కి ఇది ప్రారంభంగా తీసుకుని 4వ సీజన్ కూడా అద్భుతంగా కొనసాగుతుంది అని ఆశిద్దాం. సో చూద్దాం మేడం. ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఏదైతే వాళ్ళపైన నిందలు కూడా తొలగించుకోవడానికి కూడా ఇది ఒక పెద్ద వేదికగా ఉంది. ఏదైతే వెన్నుపోటు గురించి మాట్లాడినట్టు చంద్రబాబు నాయుడు గురించి కావచ్చు, ఓటుకు నోటు కేసు గురించి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, వీరు అందరూ కూడా బయటపడబోతున్నారు. ఇది ఒక పెద్ద వేదిక కింద మారిందని చెప్పేసి అనుకుందాం. చూద్దాం జరుగుతుంది. నమస్తే.